హాయ్ అండి. ఒక్క జాలి గరిటె ఉంటే చాలు ఎన్ని కేజీల నిమ్మకాయలనైనా ఈజీగా రసాన్ని అయితే తీసుకోవచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. ఝాన్సీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి. స్టీల్ స్క్రబ్బర్ మనం ఇలా గిన్నెలు కడగటానికే కాదండి, ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాకులు ఉంటాయి కదండి ఇంట్లో, చాకులు కానీ ఇలా సిజర్లు కానీ మనకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మనం బయటికి వెళ్ళి షార్ప్నెస్ తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే షార్ప్నెస్ పెంచుకోవచ్చు. సో ఈ విధంగా చాకుని తీసుకొని స్క్రబ్బర్కి ఈ విధంగా పెట్టేసి ఇలా రుద్దుతూ ఉన్నామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ట్రై చేయండి. అలానే సిజర్లు ఉంటాయి కదండి, సిజర్లు కూడా ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ని ఇలా కట్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందనమాట. ఎంతగా మనం ఇబ్బంది పడే పని లేకుండా పక్కన పడేసినటువంటి సిజర్లు కానీ అలానే చాకులు కానీ ఈ విధంగా అయితే షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. సో ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చు. మనకి ఒక్కోసారి కూరగాయలు కట్ చేసినా కూడా మరి అది పొదును లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కూరగాయలు కట్ చేయడానికి. సో అలాంటప్పుడు ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసి ఈ విధంగా చాకును ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. అలానే సెజర్లు కూడా ఉంటాయి కదా, ఈ విధంగా కట్ చేస్తూ ఉంటే చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ట్రై చేయండి. టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. పడేసే నిమ్మతొక్కలతో రూపాయి ఖర్చు లేకుండా మనీని సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? చాలా చక్కగా యూజ్ అవుతుందండి. నిమ్మతొక్కలు ఉంటాయి కదండి, మనం యూజ్ చేసిన నిమ్మతొక్కలు కానీ పాడైపోయినటువంటి నిమ్మతొక్కలు కానీ తీసుకొని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా మనం కిచెన్ సింక్ దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదా, మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి తెల్లగా మరకలు పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి మరకలను, టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ ట్యాప్స్ మీద ఉన్నటువంటి ఇలా తెల్లగా ఉన్నటువంటి మరకలను కానీ ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనం బేకింగ్ పౌడర్ అలానే సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇలా ఇందులో ఎంతో కొంత నిమ్మరసం అయితే ఉంటుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో చూడటానికి కూడా మంచి నీట్గా ఉంటాయండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తుడిచేసుకొని కొబ్బరి నూనె కానీ వ్యాజ్లిన్ కానీ ట్యాప్స్కి అప్లై చేసామనుకోండి, ట్యాప్స్ అయితే చక్కగా మెరిసిపోతాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనకి ట్యాప్స్ దగ్గర ఉన్నటువంటి మరకలు కానీ ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఈజీగా ఇలా పడేసే నిమ్మతొక్కలతో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇలా టైల్స్ మీద మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ స్క్రబ్బర్ పెట్టి మళ్ళీ ఇలాగ తెల్లగా మరకలు పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం సోపు కానీ లిక్విడ్స్ కానీ వేసి గిన్నెలు కడుగుతూ ఉంటాం కాబట్టి వాటిపైన ఇలాగ చుక్కలు పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా ఈ విధంగా నిమ్మతొక్క పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా పాడైపోయినటువంటి నిమ్మకాయ ఉన్నా పర్లేదండి, లేదంటే నిమ్మతొక్కలు మనం యూజ్ చేసిన తర్వాత నిమ్మతొక్కలు ఉంటాయి కదా, అవైనా పర్లేదు. కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చక్కగా మనకి ఇలా ట్యాప్స్ కూడా పాడవకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు మన్నికుంటాయి. వీటిపైన ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి, ఇలా చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. నిమ్మతొక్కలు మనం ఇలాగ పడేసే బదులు పాడైపోయినాయి అని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది పిల్లలు బాగా వీక్గా, నీరసంగా ఉంటూ ఉంటారు కదండి ఎక్కువగా. మరి అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఎలాంటి వీక్నెస్ అయినా కూడా చక్కగా తగ్గిపోతుంది, నీరసం ఉన్నా కూడా తగ్గిపోతుంది. సగ్గుబియ్యం ఒక 1 అవర్ పాటు ఒక గ్లాసు పోసేసి బాగా నాననివ్వండి. తర్వాత ఇలాగా సగ్గుబియ్యం పోసేసి దాని సగానికి పైగా వాటర్ పోసేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించినటువంటి సగ్గుబియ్యాన్ని మనం ఉదయం సాయంత్రం ఒక గ్లాసు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నామనుకోండి, ఎలాంటి నీరసం ఉన్నా కొట్టేస్తుంది. ఇది ఎక్కువగా హెల్త్ బాగున్నప్పుడు ఇలా త్రాగుతూ ఉంటారండి. మీలో ఎంతమంది తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మనకి పీరియడ్స్ టైంలో కూడా చాలామందికి స్టమక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా అలా చేసి పెట్టారంటే ఆ 3 days కూడా ఎటువంటి స్టమక్ పెయిన్, నడుము నొప్పి లేకుండా చక్కగా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక లెమన్ తీసుకోండి. లెమన్ తీసుకుని ఇలాగా చాకుకి ఇలా గుచ్చేసేయండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలామంది కూడా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా దగ్గు వచ్చి జలుబుతో, థ్రోట్ పెయిన్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు.
ఒక్కోసారి అయితే చిన్నపిల్లలు అర్ధరాత్రి పూట బాగా మరి దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దగ్గలేక మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. అసలుకి మీకు తీసేసినట్లనే పోతుందండి. 10 మినిట్స్లోనే రిలీఫ్ అనేది కలుగుతుంది. సో అదేంటంటే ఈ విధంగా చాకుకి నిమ్మకాయ పెట్టేసి ఇలాగా స్టవ్ మంట పైన కాల్చాలి. ఇలా కాల్చిన తర్వాత కొద్దిగా మరీ చల్లారకూడదండి. కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా సగానికి కట్ చేసేసి అందులో ఉన్నటువంటి రసాన్ని ఏదైనా ఒక స్పూన్లోకి తీసుకోండి. కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే అందులో ఒక చిటికుడు సాల్ట్ వేసేసి ఇలాగ బాగా దగ్గినప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళైనా, పిల్లలకి కొంచెం తగ్గించండి. పెద్దవాళ్ళు అనుకోండి కాయలో ఉన్నటువంటి రసం అంతా కూడా తాగొచ్చు. ఇంకా పిల్లలకి కొంచెం తక్కువ మోతాదులో ఇలా ఈ రసంలో గోరువెచ్చలుగా ఉన్నటువంటి ఈ రసంలో కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసేసి వాళ్ళకైనా ఇచ్చామనుకోండి అసలు ఎంత ఎక్కువగా ఉన్నటువంటి దగ్గైనా జలుబైనా తీసేసినట్లనే పోతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇలా దగ్గు జలుబుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇలా ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే ఇలాగా మనకి థ్రోట్ పెయిన్ కానీ అలానే దగ్గు కానీ జలుబు కానీ ఎంత ఎక్కువగా ఉన్నటువంటి జలుబు కానీ దగ్గు కానీ ఈజీగా పోతుందనమాట. చక్కగా రిలీఫ్ అయిపోతుంది. సో ఈ సీడ్స్ తీసేసి వాళ్ళకి కొద్దిగా ఒక చిటికుడు సాల్ట్ వేసేసి ఈ విధంగా త్రాగినట్లయితే చక్కగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలాగ రోజు మొత్తంలో ఏదో పని చేస్తూ ఉంటాం కదండి. ఇలా పని చేసేటప్పుడు మనకి వేళ్ళ మధ్యలో ఇలా నెయిల్స్ మధ్యలో బాగా డస్ట్ పట్టేసి మురికిగా అనిపిస్తూ ఉంటుంది. లేదంటే మనకి ఒక్కోసారి పుచ్చుగోర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా పుచ్చుగోర్లు రాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా నిమ్మ తొక్క ఉంటుంది కదండి, మనం యూజ్ చేసిన తర్వాత పడేసే నిమ్మ తొక్కను తీసుకుని ఈ విధంగా ఏళ్ల మధ్యలో ఇలాగ మనం చక్కగా ఇలా అనుకుంటూ ఉంటే ఇలాగ గోళ్ళ మధ్యలో ఉన్నటువంటి డస్ట్ కానీ అదంతా మనకి తెలియని క్రిములు ఉన్న డస్ట్ ఉన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా అదంతా కూడా చక్కగా పోతుందండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలానే చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు వాళ్ళకి తెలియక ఇలాగా నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు ఫింగర్స్. సో అలాంటి పిల్లలకు కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సాక్స్లు ఉంటాయి కదండి, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, పిల్లలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడేస్తూ ఉంటారు. మనం ఎంత వాష్ చేసి పక్కన పెట్టినా కూడా విసిరేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టారనుకోండి చక్కగా మనకి ఇలాగా అసలు స్టిఫ్గా గట్టిగా ఉంటాయన్నమాట. వాళ్ళు ఎటు విసిరినా కూడా అది చక్కగా మనకి పడిపోకుండా అక్కడ ఇక్కడ ఒకటి అట్లా పడకుండా ఒక చోట ఉంటాయి. సో ఈ విధంగా ఒకదానిపైన ఒకటి సాక్స్లు వేసేసి ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఒక చివరన ఇలా ఫోల్డింగ్ తీసేసి ఒక సాక్స్ చివరన ఈ విధంగా ఫోల్డింగ్ ఈ విధంగా లోపల పెట్టేసి ఇలా మడిచేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా పిల్లలు తీసుకొని యూజ్ చేసుకుంటారనమాట. ఒక చోట ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళే తీసుకుని యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మనం అక్కడే ఎక్కడ పెట్టేసి ఒక చోట చూస్తే మరొక చోట ఎదుగుతూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా రెండు ఒక చోట ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని వాళ్ళు యూనిఫామ్స్ దగ్గర పెట్టేసామనుకోండి బట్టల దగ్గర ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వాళ్ళు తీసుకుని యూజ్ చేసుకుంటారు. ఇంకొక విధంగా కూడా చక్కగా ఇలా సాక్స్లు అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక సాక్స్ వేసేసుకొని దానిపైన ఇంకొకటి ఈ విధంగా మరొకటి ఈ విధంగా పెట్టేసేయండి. తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. చక్కగా ఎలా అయినా కూడా స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి. మనం ఎటు వేసినా కూడా అది విసిరేసినా కూడా అసలు కదలకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకా పైన ఉన్నటువంటి సాక్స్ని ఈ విధంగా అది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసామనుకోండి ఇంకా అసలు స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. ఈ విధంగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే అవసరమైనప్పుడు తీసుకుని వాళ్ళే యూజ్ చేసుకుంటారు. ఇంకా మనకి పని కూడా తగ్గుతుందన్నమాట. సో ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. సో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళం అయితే మరి మార్నింగ్ లేవగానే ఎక్కువగా కిచెన్లో వంటగదిలో మనకి ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గర వంట చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఎక్కువగా నిలబడి మనం ఎక్కువగా వర్క్ చేసినప్పుడు ఎక్కువగా అరికాళ్ళు మంటలు, అరికాళ్ళ నొప్పులు, వాపులు ఇలా వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఒక గెడ్డిని తీసుకోండి. దానిలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ అలానే దీనిలో ఆముదం కానీ ఏది ఉంటే అది తీసుకోండి. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకుంటున్నాను. సో మీకు నువ్వుల నూనె లేదు అనుకోండి స్కిప్ చేసేసి కొబ్బరి నూనె తీసుకోండి. ఇలాగ నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె మనకి పెయిన్స్కి చక్కగా తగ్గిపోతుందండి. సో ఇలాగా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసేసుకొని బాగా మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇలా ఈ
ఆయిల్ని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే నైట్ పడుకునే ముందు ఇలా అరికాళ్ళకి బాగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసేసి మనకి మోకాల నిప్పుల దగ్గర కానీ, అలానే కీళ్ళ నిప్పుల దగ్గర కానీ, అరికాళ్ళ మంటలు కానీ, వాపులు కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలా అరికాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనం ఇలాగ హీట్ చేసుకొని అప్లై చేసుకోవటం వల్ల వాపులు, నొప్పులు, పెయిన్స్ ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఎటువంటి మెడిసిన్స్తో పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే ఈ పెయిన్స్ అన్నీ కూడా తగ్గించేసుకోవచ్చు. ఇలా అరికాళ్ళు బాగా లాగుతూ ఉంటాయి చాలామందికి, నొప్పులు, వాపులు, మంటలు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కూడా ఈ విధంగా దాంట్లో కొంచెం పసుపు వేసి మరిగించి ఇలా రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు ఒక్కోసారి తోడుకోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. పెరుగులో ఒక పచ్చిమిర్చి తొడిమేసేసామనుకోండి, ఒక 1 అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్లు మనం పైన అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ దానిపైన ఉన్నటువంటి డస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది. అంటే కింద సైడు మనకి ఎంత క్లీన్ చేసినా కూడా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. సో అలా అంతా లేకుండా, డస్ట్ లేకుండా, క్రిములు లేకుండా, బ్యాక్టీరియా లేకుండా ఇదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి మిక్సీ జార్ పైన ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి, కొద్దిగా నిమ్మరసం వేసేసి, పాతది ఒక టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఇలా మిక్సీ జార్లు కూడా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. మనకి కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా నిమ్మరసం అయితే తీసుకోండి. సీడ్స్ తీసేసి నిమ్మరసం వరకు తీసుకోండి. దీనిలో ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ 2 తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని అందులో వేసుకోండి. ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ లేవనుకోండి, మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ అయినా మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అవి ఏ ట్యాబ్లెట్స్ అయినా కూడా ఒక 2 తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని అందులో వేసుకోండి. అలానే ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకొని ఆ పౌడర్ను కూడా అందులో వేసుకోండి. అందులో ఒక డెటాల్ కూడా ఒక అరమూత వేయండి. ఒక అరమూత వెనిగర్ వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేయండి. ఇలా మిరియాల పౌడర్ వేయటం వల్ల మంచి ఘాట్ అయితే ఉంటుంది. ఇది ఎందుకు అనేది చెప్తానండి. అంతకంటే ముఖ్యంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, అదేంటంటే మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో అంతవరకు వెళ్తుంది తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత దీనిలో నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, మనం బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఆ బాల్ని ఒకటిది మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా ఈ మొత్తం కూడా పదార్థాలన్నీ కలిసేలాగా కొద్దిగా హాట్ వాటర్ని పోసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి నైట్ టైంలో మనం ఎంత క్లియర్గా ఉంచినా కూడా ఎక్కువగా బల్లు బొద్దింకల సమస్య ఎక్కువగా మనకి ఉంటూ ఉంటుంది కదండి. చిన్న చిన్న పురుగులు కానీ, చీమలు కానీ ఇలాంటివి బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ బాటిల్లో స్ప్రే బాటిల్లో ఉన్నటువంటి ఆ లిక్విడ్ అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసి ఇలా గ్యాస్ స్టవ్, కిచెన్ సింక్లో, విండోస్ దగ్గర లైటింగ్కి ఎక్కువగా మనం ఇలా స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు, కానీ ఒక్కసారి ఈ ట్రిక్ను మీరు ట్రై చేయండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. వీటికి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. దీంట్లో మిరియాల పౌడరు ఇవన్నీ కూడా మనం వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. లెమన్స్ మనం ఒక్కోసారి ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి, మనకి ఈ విధంగా ఇలా మనం గింజలు సపరేట్ చేసి రసం సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మనం ఎంత రసమైనా కూడా చాలా ఈజీగా ఇలా ఒక హోల్స్ ఉన్న గెరిటె ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా రసం అయితే తీసుకోవచ్చు. అలానే సీడ్స్ కూడా మనకి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మీకు ఇలా ఈ గెరిటె పైన నేను రసం తీసి చూపిస్తున్నాను. ఇలాగ సీడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగిపోతాయండి. మనకి రసం కావాల్సింది కిందకి దిగుతుంది అనమాట. సో మనకి ఈ విధంగా అయితే ఎంత రసమైనా కూడా అప్పటికప్పుడు ఈ విధంగా సీడ్స్ రాకుండా ఇలా ఈజీగా రసం అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.